కేసీఆర్ పై రేవంత్ నయా స్ట్రాటజీ. గులాబీ నేతపై వ్యక్తిగత విమర్శలకు ఫుల్ స్టాప్. సలహాలు సూచనల కోసం అప్పీల్. ఉత్సవాలకు రావాలని ఇన్విటేషన్. శాసనసభకు వస్తే అటాక్ చేయాలని ప్లాన్. లేకపోతే ప్రజాభవన్లో ఇరికించే వ్యూహం. ఎస్, ఇది కూడా రేవంత్ రెడ్డి నయా స్కెచ్ అనే చెప్పాలి. ఆయన ఏం చేసిండంటే తెలివిగా ఏడాది వరకు తిట్టుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి. అసలు సందర్భం లేకుండా కేసీఆర్ పేరు అవసరమే లేదు. ఎందుకంటే కేసీఆర్ ఎక్కడ కూడా వచ్చి రేవంత్ రెడ్డిని విమర్శిస్తలేరు. అయినా కూడా ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ అదే పని తిట్టుగా మొదలుపెట్టిండు రేవంత్ రెడ్డి. దోసుకున్నాడు, వీళ్ళు బిర్లా రంగాలు, కేటీఆర్ హరీష్ రావు బిర్లా రంగాలు, కేసీఆర్ ఈ తెలంగాణకు ద్రోహం చేసిండు, సంపదను కొల్లగొట్టిండు, కేసీఆర్ను క్షమించొద్దు, ఆ మొక్కను మొలవనియద్దు, ఇట్లా సందర్భం లేకుండా కేసీఆర్ను ఇష్టానుసారంగా తులనాడిండు. అయితే ఇప్పుడేం చేసిండు, స్ట్రాటజీ మార్చిండు. ఏడాది అయింది కదా, కేసీఆర్ ఎట్లయినా రావాలి అసెంబ్లీకి. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినాక కేసీఆర్ను ఇష్టం ఉన్నట్టు తులనాడి, ఇష్టం ఉన్నట్టు మాటలు జారి మరింతగా ఆయనను పలసన చేద్దామనే ఒక నయా స్ట్రాటజీని ఏమన్నాడు, కేసీఆర్ గారు మీ విలువైన సూచనలు సలహాలు ఈ తెలంగాణకు అవసరం, మా ప్రభుత్వానికి అవసరం, మీరు అనుభవజ్ఞులు కాబట్టి, మీకు తెలివి ఉన్నది కాబట్టి మీకు చేతనైతే 4 సలహాలు ఇవ్వండి అని మెల్లగా దువ్వే ప్రయత్నం చేస్తాడు కేసీఆర్. దువ్వే ప్రయత్నం చేసి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసి నిజంగానే రేవంత్ రెడ్డి మా సలహాలు సూచనలు కోరుతానేమో అనుకొని పుసుక్కున మళ్ళా అసెంబ్లీకి రప్పించి అసెంబ్లీకి వచ్చినాక ఆయన మీద తీవ్ర స్థాయిలో అటాక్ చేయాలనే వ్యూహంతో రేవంత్ రెడ్డి ఉన్నట్టు కనబడుతుండు. అదే వార్త ఇది. కేసీఆర్పై రేవంత్ నయా స్ట్రాటజీ అప్లై చేస్తుంది. నిజంగా ఆయన ఏమంటాడంటే హరీష్ రావు కేటీఆర్ నాకు లెక్కే కాదు, కేసీఆర్ వస్తేనే నేను సముజ్జీవిని నేను కొట్లాడతా అంటాను. కాబట్టి మరి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి అయితే రావాల్సిందే. ఆయన తిడతాడానో ఈయన తిడతాడానో ఇంటికాడనే ఉండి ఫామ్ హౌస్లోనే ఉంటే అది ఇంకా చెడ్డ పేరు కేసీఆర్ గారికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సేమ్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో ఎంత అవమానించినా కొన్ని రోజులు పోయిండు. ఓహో ఇంకా అవమానించే ఉద్దేశం ఉన్నదేమో అని ఏం చేసిండు, బంద్ పెట్టి ప్రజలలా తిరిగాడు. ఇప్పటి వరకైతే కేసీఆర్ అసెంబ్లీకి రాలే. 1-2 సార్లు పోతే కేసీఆర్కి ఎదురయ్యే అనుభవాలు ఎట్లుంటాయో దాన్ని ప్రజలు చూసినాక ఓహో ఒక పెద్ద ఆయనను పట్టుకొని తిట్టడానికే ఈ సభను ఉపయోగించుకుంటున్నారా అని ప్రజలకు అర్థం కావాలి. అసెంబ్లీకి పోతే కేసీఆర్ తోటి రేవంత్ రెడ్డి ఎట్లా బిహేవ్ చేస్తారనేది ప్రజలు చూసినాక అప్పుడు కేసీఆర్ని మీరు అసెంబ్లీలో కొట్లాడాలా ప్రజల మధ్యకి వచ్చి కొట్లాడాలా అనేది అప్పుడు ప్రజలే చెప్తారు కేసీఆర్కి. కాబట్టి ఇక రానున్న సమయాన్ని కేసీఆర్ గారు పాడు చేయకుండా అసెంబ్లీ సెషన్కి వెళ్ళవలసిందే. అక్కడ రేవంత్ రెడ్డి గారి పనితీరు కావచ్చు, వాళ్ళ బిహేవ్ ఎట్లుంటుందో చూడవలసిందే. ఆ తర్వాత మీ వ్యూహాలు మీరు అమలు చేయవలసిందే. మొత్తానికైతే అటాక్ చేద్దామని అయితే రేవంత్ రెడ్డి గారు పక్కా ప్లాన్తో ఉన్నారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు.